సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ప్లాట్లను మింగేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 సర్వే నెంబర్లో దాదాపు 5,000 మంది బాధితులు ప్లాట్లను కొనుగోలు చేశామని, నేడు చెరువు నీటిలో తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని వాపోతున్నారు. 1985లో ప్లాట్లను కొనుగోలు చేశామని, అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదన్నారు. ఇప్పుడు 460 ఎకరాలుగా ఎలా అయిందంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు బాధితులు. జరిగింది ఏమంటే, ఈ బాధితులంతా కూడా 1985లో కొన్నవాళ్ళు. ఆ రోజు అమౌంట్కి ఎంత వాల్యూ ఉందో ఈ రోజు కూడా అమౌంట్కి అంత వాల్యూ ఉంది. ఈ రోజు ప్రతి ప్లాట్ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంది. కానీ మేమే అంత ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. దీనికి కారణాలు మీరు చెప్పారు. మా ముగ్గురు సీనియర్స్ అందరూ కూడా చెప్పారు. గవర్నమెంట్ అలసట, తర్వాత కబ్జాదారులు, ఈ 93.5 ఎకర్స్ నుంచి 460 ఎకర్ల వరకు ముప్పు గురవడం, ఈ కారణాల వల్ల మేమంతా చాలా బాధపడ్డాం. ఈ రోజు మేమంతా కూడా ఈ ముప్పు కారణమయ్యాం. పిల్లల యొక్క బాగోగులకి ఉపయోగపడతాయి, తర్వాత కుమార్తెల యొక్క పెళ్లిళ్ళు చేసుకుంటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అమీన్పూర్ ప్లాట్లలో మేము తీసుకుంటాం జరిగింది. మా యొక్క మొత్తము 35 సంవత్సరాల సర్వీసు అంతా కూడా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ ధారాదత్తం చేస్తాం జరిగింది. కానీ మేము కొనుక్కున్నప్పుడు ఈ చెరువులో ఇన్ని నీళ్లు లేవు. తర్వాత నో ఎఫ్టీఎల్ అనేటువంటి వినాదమే లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ మాకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయబడినటువంటివి.